కృష్ణ లంక రిటర్నింగ్ వాల్ పూర్తయిన తర్వాత కొన్ని చిన్న సమస్యలు వస్తున్నాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. డ్రైనేజీ సమస్య ఎక్కువ ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ రామలింగేశ్వర నగర్ స్క్రూ బ్రిడ్జి నుండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. డ్రైనేజీ సమస్యను తెలుసుకోవడంతో పాటు పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రిటర్నింగ్ వాల్ నిర్మించడంతో కరకట్ట ప్రాంతంలో పలుచోట్ల డ్రైనేజీ సమస్య ఎదురవుతుందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కృష్ణానదిలోకి డ్రైనేజీ నీళ్లను పంపేందుకు నిబంధనలకు అనుగుణంగా ప్రయత్నిస్తామన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయడంతో పాటు త్వరలో మంత్రి నారాయణతో కలిసి పరిష్కార మార్గం చేస్తామన్నారు. కృష్ణలంక ప్రాంతం అంతా కూడా ప్రధానమైన సమస్య వరద ముంపు నుంచి కాపాడటానికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ బోర్డు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా డిస్పోజబుల్ ఆఫ్ డ్రైనేజ్ అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది. దానివలన ఈ డ్రైనేజ్ అంతా కూడా అక్కడ పేరుకుపోయి దోమలే కాకుండా మురుగు కంపుతో ఇక్కడ నివాసం ఉండేవారందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కృష్ణానదిలో కూడా అనేకమైన ఈ డ్రైనేజీని కృష్ణానదిలో పంపించడానికి అనేకమైన రూల్స్ నిబంధనలతో కార్పొరేషన్ కూడా ఇబ్బంది పడుతూ ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క రూలు విరుద్ధంగా కాకుండా దీన్నంతా కూడా డిస్పోజ్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ప్రధానమైన సమస్య పరిష్కారం ఏంటంటే, నా ఉద్దేశంలో అక్కడ కృష్ణా రిటైనింగ్ వాల్ పక్కన ఒక రోడ్డు వస్తే ఆ రోడ్డు కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సైడ్ డ్రైన్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతే ఎక్కడికక్కడ క్లియర్ అయిపోయి ఇది కాలనీతో కలిసిపోయి కాలనీ వాసులకు కూడా రవాణా మార్గం పెరుగుద్ది. సో వీటన్నిటిని ఆలోచన చేయడానికి ఈ రోజున మన సిఈ గారిని, అదేవిధంగా ఈ గారిని, ఇతర డిపార్ట్మెంట్ వారందరినీ కూడా తీసుకుని ఒక పర్యటన చేయడం జరిగింది. ఆ చివరి నుంచి సుమారు కళానగర్ నుంచి ఇక భూపేష్ గుప్తా నగర్ వరకు కూడా అన్ని ప్రాంతాలు పరిశీలించుకుంటూ అధికారులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి దీన్ని శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలి, ముందు తాత్కాలికంగా ఏ విధంగా ఈ నీరుని డిస్పోజ్ చేయాలి, దాని తర్వాత శాశ్వత పరిష్కారం ఏం చేయాలి అన్ని కూడా మేము రేపు మంత్రి గారు నారాయణ గారి వారంలో మీటింగ్ ఉంటుంది. మంత్రి గారు సమక్షంలో, అధికారులందరి సమక్షంలో ఉన్న సమస్యను దృష్టిలో పెట్టి దాని శాశ్వత పరిష్కారం, దానికి కావలసిన నిధులు ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం, ఇవన్నీ కూడా చేసి వీలైన తొందరలో ఈ సమస్యకు పరిష్కారం చేయాలనే ధ్యేయంతో మేము ముందుకు వెళ్తాం.